జాయ్ సద్గురు. జీవ బ్రహ్మైక్యము అనే సూక్ష్మ బోధ. పరబ్రహ్మమునకు నామరూప జగత్తుకు గల భేదమేమనగా, సృష్టికి పూర్వం పరబ్రహ్మము మాత్రమే ఉండేది. బ్రహ్మ సంకల్ప మాత్రము చేత ఈ సృష్టి ఆవిర్భవించినది. సృష్టి అనగా నామరూపములు ప్రకాశించుటయే. బ్రహ్మ ఒకటై ఉండి అనేక విధాలుగా మనకు తోస్తున్నది. జగత్తుకు కారణమైన బ్రహ్మకు సజాతి విజాతి స్వగత భేదాలు లేవు. ఎటు చూచినా త్రికాలముల యందును బ్రహ్మ కంటే వేరు పదార్థం మరొకటి లేదు. బ్రహ్మము అసత్య, అనిత్య, జడరూపము మరియు దుఃఖరూపముగు ఈ ప్రపంచము కంటే అది వేరైనది, అది భిన్నమైనది. బ్రహ్మమన్నది సత్యస్వరూపమైనది. దానికి ఎట్టి వికారాలు లేవు, సంకోచ వ్యాకోచాలు లేవు. ఈ ప్రపంచం బ్రహ్మ కంటే వేరు కాదు, కానీ బ్రహ్మమన్నది ఈ ప్రపంచం కంటే వేరై ఉన్నది. పరబ్రహ్మ యొక్క ప్రకాశమే అంతటా వ్యాపించి ఉన్నది. ఆ బ్రహ్మమే జ్ఞానరూపమై ఉన్నది. ఈ ప్రపంచాన్ని సృష్టించున్నది, పోషించున్నది మరియు నశింపచేయున్నది ఆ బ్రహ్మస్వరూపమే. ప్రపంచమనున్నది బ్రహ్మకి భిన్నంగా తోయడం భ్రాంతియే. ఆధారము లేక భ్రాంతి పుట్టదు. ఈ ప్రపంచ భ్రాంతికి అధిష్టానం ఆ బ్రహ్మయే. ఈ భ్రాంతి తొలుగుటయే ముక్తి. ఈ బ్రహ్మయే ముఖ్య సాధనము కూడా. బ్రహ్మయందు మాయ కలదని మనము భావిస్తాం, కానీ అది వాస్తవం కాదు. బ్రహ్మ ప్రకాశ రూపుడు, మాయ తమోరూపిణి. సూర్యునికి చీకటికి సంబంధము లేనట్లుగానే బ్రహ్మకి మాయకు సంబంధము లేదు. బ్రహ్మ మిగుల మనోహరుడు, పరమానంద రూపుడు, నిశ్చలుడు, అద్వితీయుడు. పరబ్రహ్మ స్వరూపమే అంతటా వ్యాపించి ఉన్నది. అట్టి బ్రహ్మస్థితిని తెలుసుకోలేని వారులకు చిత్తశుద్ధి కలగడాని కోసమై కర్మాదులు చెప్పబడినవి. బ్రహ్మకి సత్వ రజస్తమో గుణములు కానీ, కామ క్రోధాదులు కానీ, ఏ విధమైన దోషాలు కానీ మరియు చాంచల్యము కానీ లేవు. అది ఒకదాని వలన పుట్టినది కాదు. అది స్వయం ప్రకాశిని. భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒకే విధంగా ఉంటుంది. కర్మాభిమానం వదలి జ్ఞానం పొందిన వారికి మాత్రమే పరబ్రహ్మ స్వరూపం దర్శనమిస్తుంది. భేదబుద్ధి ఉన్నంత వరకు దానిని తెలుసుకొనుట అసంభవం. జ్ఞానం కలిగిన మరుక్షణం మాయ అన్నది అదృశ్యమవుతుంది. జ్ఞానాన్ని పొందకుండా ఎన్ని తర్కములతో విచారించినా అది తెలియబడదు. ప్రపంచం ఉన్నదని, దాని వలన మనం సుఖం పొందుతున్నామన్న వ్యవహారములు బ్రహ్మస్వరూపాలే. భ్రాంతి చేత ప్రపంచ రూపుడై మనకు తోస్తున్నాడు. ఆ బ్రహ్మ యొక్క రూపములు ప్రపంచానికి ఉన్నట్లుగా మనకు తోస్తున్నది. ఉత్పత్తి, స్థితి, ప్రళయములు లేనివాడు ఆ బ్రహ్మ. ప్రపంచానికి కారణమని చెప్పబడు మాయ కంటే అతడు వేరు కాడు. ప్రయత్నపూర్వకంగా విచారించిన ఉన్నవని చెప్పబడే పదార్థములు, లేవని చెప్పబడే పదార్థములు కూడా బ్రహ్మమే. మనం ఏ పదార్థాలు ఉన్నవి లేవని ఎలా చెప్పగలము అంటే, మన ఇంద్రియాలకు గోచరమయ్యే వాటన్నిటినీ కూడా ఉన్నాయని,
మన కంటికి గోచరం కాని వాటి అన్నింటినీ కూడా లేవని చెప్తున్నాం. ఈ ఉన్నాయి లేవు అనే పదార్థాలు రెండూ కూడా బ్రహ్మమే. బ్రహ్మము ఇంద్రియాలకు సాక్షిగా ఉన్నది. మన అందరికీ అనుభవసిద్ధమైనటువంటి సుషుప్తి అవస్థ యందు సర్వేంద్రియాలు మనసుతో కూడి లయమైనప్పుడు సర్వాభావము అనే జ్ఞానం తెలుసుకొనుట అన్నది మన అందరికీ అనుభవమే. ఈ అనుభవానికి కారణమైనది ఏదో అది ఏ బ్రహ్మము. అది సర్వసాక్షి అగుట చేత దృశ్య పదార్థములతో అది సంబంధపడదు. ఇంద్రియాలు లేనప్పుడు కూడా ఆ జ్ఞానమే సర్వాన్ని గ్రహిస్తున్నది అని మనము తెలుసుకోవాలి. ఆ జ్ఞానం ఒక్కటే తన శక్తి చేత ఇంద్రియ చిత్తములను ప్రకాశింపచేస్తున్నది. అది స్వయంగా ప్రకాశిస్తున్నది. అదియే బ్రహ్మము. బ్రహ్మకి ఉత్పత్తి వినాశనములు లేవు. అది ఇట్టిది అని చెప్పడానికే సాధ్యం కాదు, శక్యము కాదు. మరి బ్రహ్మ కంటే ఇతర పదార్థములు వేరైనప్పుడు మన అనుభవములో ఉన్న సంసారియగు జీవుడు బ్రహ్మ కంటే విరుద్ధ లక్షణములు గల జీవునికి ఐక్యం ఎట్లా కుదురుతుంది అని మనం విచారిస్తే అందుకు సమాధానంగా శ్రీ సీతారామాంజనేయ సంవాదములో శ్రీరామచంద్ర ప్రభువు బోధించినదేమంటే, ఈ ప్రపంచం మాయ వలన పుట్టినది. సూక్ష్మ స్థూల భేదములతో ఉన్నది ఈ ప్రపంచం. కావున ఒక అంశమున ఇంద్రియాలకు గోచరమవుతుంది, మరొక అంశమున ఇంద్రియాలకు గోచరం కాకున్నది. బ్రహ్మ అన్నది ఈ ప్రపంచముల కంటే వేరు కాదు. కానీ బ్రహ్మము మాత్రం అభాస మాత్రమగు ప్రపంచము కంటే వేరై ఉన్నది. భ్రాంతి వలన త్రాడు యందు పాము తోచినప్పుడు ఆ త్రాడు కంటే దాని యందు తోచిన పాము వేరు కాదు కదా. కానీ భ్రాంతి సిద్ధమగు పాము కంటే త్రాడు వేరు అనుట సంశయం లేదు. బ్రహ్మము సాక్షి అగుట చేత ప్రపంచము కంటే వేరుగానే ఉండి తీరాలి కూడా. ద్రష్టయు దృశ్యము ఒకటి కావడం అసాధ్యము, అసంభవము. సర్వ ప్రపంచాన్ని మనం తెలుసుకునుచున్నామనటలో బ్రహ్మ వేరుగా ఉన్నట్లే జీవుడును బ్రహ్మ యొక్క స్వరూప భేదమే. అయినను అవిద్యావరణం వలన అవిద్యావరణమునకు లోబడిన వాడు కాబట్టి శరీరాదుల యందు నేను అనే అభిమానము కలిగి ఉన్నాడు. అవిద్యావరణమునకు లోబడి ఉన్నాడు కాబట్టి శరీరాదుల యందు నేను అనే అభిమానాన్ని కలిగి ఉన్నాడు. దాని ద్వారా అంతఃకరణాలకు కలుగు సుఖదుఖాలను తనవిగా భావిస్తున్నాడు ఈ జీవుడు. ఈ కారణం చేత శరీరాభిమానయుక్తుడై కర్మలు చేస్తూ ఉన్నాడు. తద్వారా సుఖదుఖాలను అనుభవిస్తున్నాడు. శుద్ధ బ్రహ్మను తనకంటే వేరుగా భావిస్తున్నాడు. ఈ విధంగా అవిద్యా కల్పిత భేదం వలన జీవ బ్రహ్మలు భిన్నులుగా మనకు తోస్తున్నాయే తప్ప యథార్థ స్థితిలో వారిరువురు ఒక్కటే. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 అవస్థలు మనకు తెలిసినవే. ఈ అవస్థలో పుట్టుట, నిలుచుట, నశించుట వీటన్నిటికీ 3 అవస్థలకు బుద్ధియే కారణం. జాగ్రత్త అవస్థ జ్ఞానరూపం అవుట చేత సత్వమయమని, స్వప్నావస్థ మనోమాత్రం వలన పుట్టినది కాబట్టి రజోగుణమయమని, అజ్ఞానమొకట చేత సుషుప్తి అవస్థను తమోమయంగా చెప్పెదరు. బుద్ధి త్రిగుణ రూపిణి కావున ఈ 3 అవస్థలకు కారణం బుద్ధియే. మన అనుభవంలో ఉన్నంత వరకు
ఈ ప్రపంచం కూడా ఈ అవస్థల కంటే ఇతరము కానందున బుద్ధియే ఈ ప్రపంచానికి కారణమని చెప్పవచ్చు. బుద్ధి యందు ప్రతిబింబించిన చిత్తవృత్తియే జ్ఞానము. ఈ జ్ఞానము చేత విషయాలను గ్రహిస్తున్నాము. ఈ జ్ఞానమే పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకొని అట్టి జ్ఞాన సాధనకు సద్గురువుని దర్శించాలి. ఆ సద్గురువుకి సేవ చేయాలి. ఆ సద్గురుని సంతృప్తిపరచి సద్గురువు కరుణా కటాక్షముల చేత పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించగలం. అన్యదా అది సాధ్యపడదు. జై సద్గురు.